జ్యోతి స్వరూపనే శరణమయ్యప్ప తాపరాధ రక్షకనే శరణమయ్యప్ప పితా గురు దైవమే శరణమయ్యప్ప మంగళదాయకనే శరణమయ్యప్ప జ్యోతి శరణమయ్యప్ప గురునాథ మూర్తివే శరణమయ్యప్ప 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 స్వరూపనే శరణమయ్యప్ప జ్యోతి శరణమయ్యప్ప బలవాసనే శరణమయ్యప్ప అధిపతి శరణమయ్యప్ప దివ్యమంగళ స్వరూపమే శరణమయ్యప్ప మందహాసముఖమే శరణమయ్యప్ప రుద్రధారియే శరణమయ్యప్ప అభిషేకమూర్తి శరణమయ్యప్ప సహస్రనామావళి ప్రియనే శరణమయ్యప్ప కలిశాభిషేక ప్రియనే శరణమయ్యప్ప గిరినాథుడే శరణమయ్యప్ప పలికే దైవమే శరణమయ్యప్ప భక్తులను కాపాడు స్వామియే శరణమయ్యప్ప పంచగిరీశనే శరణమయ్యప్ప బ్రహ్మరూపుడే శరణమయ్యప్ప స్వరూపనే శరణమయ్యప్ప మకర విళక్కు కదండి, మకర విళక్కు. ఒక్కసారి మీరు మకర జ్యోతి అనేది కాసేపట్లో మనం చూడబోతున్నాం, అంటే ఎలా ఉంటుందండి ఒక్కసారి మీరు వివరించండి. నిజంగా ఇది మకర విళక్కు మకర జ్యోతి తర్వాత మకర విళక్కు ఈ రోజు రాత్రికి ఏదైతే అంబారి పైన ఒక జ్యోతి పెట్టి శరణగుత్తి వరకు తీసుకువెళ్ళి ఆ అంబారిని శరణగుత్తి వరకు తీసుకెళ్లి ఆ అంబారి కళ్ళతో అది చూస్తారు. టీవీ9 స్క్రీన్ పై చూస్తున్నారు, ప్రత్యక్ష ప్రసారంలో మీరు చూస్తున్నారు. కోట్లాది మంది ఎదురు చూసిన సమయం ఇది. మకర జ్యోతి దర్శనం మనం చూస్తున్నాం. ఒక్కసారిగా స్వామివారి భక్తుల్లో తన్మయత్వం కనిపిస్తోంది. ఒక్కసారిగా మనకు ఆ ధ్వని కూడా వినిపించింది. అక్కడ నుంచి వాళ్ళు కొండ కింద నుంచి వాళ్ళు స్వామియే శరణమయ్యప్ప అంటే మన చెవులు మారుమోగేలా వినిపించాయి. అంటే ఒక్కసారి అక్కడున్న ప్రజలు, అక్కడున్న భక్తులు ఏ స్థాయిలో ఉన్నారో అనేది మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. టీవీ సెట్ల ముందు కోట్లల్లో జనం వీక్షిస్తున్నారు. శబరిమల గిరిల్లో ఇప్పుడు పొన్నాంబలమేడి నుంచి మనకి మకర జ్యోతి దర్శనం టీవీ9 స్క్రీన్ పై మీరు ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నారు. ఆ కొండలన్నీ కూడా నిజంగా వైబ్రేట్ అవుతాయండి. వాస్తవమైన దాదాపు ఒక 15 సార్లు నేను జ్యోతి దర్శనం చేసుకున్నాను. ఆ కొండలు కూడా వైబ్రేట్ అయిపోతాయి. అసలు ఎలా వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నామో తెలియని పరిస్థితి. పక్క తన వాళ్ళు ఉన్నారా, తన స్వామి ఉన్నాడా కూడా చూడలేని పరిస్థితి. అంత నిజంగా అద్భుతమైన దృశ్యం. ఈరోజు నిజంగా ఇది చూస్తుంటే మా జీవితాలు ధన్యమైన అనిపిస్తాయండి. మకర జ్యోతి చూసి మేము పుట్టిన జన్మకు సార్థకత జరిగింది. మేము నన్ను కన్న తల్లిదండ్రులకు కూడా నిజంగా మేము రుణపడి ఉన్నాము. ఇన్ని సార్లు వెళ్ళినా మళ్ళీ మీరు టీవీలో చూసిన మకర జ్యోతి చూస్తుంటేనే మీరు తన్మయత్వంలో అవుతున్నారు. అంటే అక్కడ ఉన్న అప్పట్లో ఎలా దర్శించుకునేవారు, ఎంత కష్టపడి మీరు వెళ్ళేవారు? ఉదయం 9 గంటలకు 8 గంటలకు మా ప్లేస్ లో కూర్చునే వాళ్ళము. ఉదయము అప్పటి నుంచి రాత్రి వరకు అక్కడి నుంచి కదిలేవారం కాదు. మంచినీళ్ళు కూడా ఎక్కువ తాగలేని పరిస్థితి. ఒకవేళ బాత్రూమ్ కానీ వస్తే ఈ ప్లేస్ ఎక్కడ పోతుందో అని చెప్పేసి మార్నింగ్ నుంచి అయ్యప్పలందరూ అక్కడనే కూర్చోవడం. ఎండను కూడా తట్టుకొని సాయంత్రం అయ్యే వరకు మా ముఖాలన్నీ మాడిపోయి ఉంటుండే. అయినా స్వామి నామం తప్పితే వేరే లేదు. వెంటనే గోడ దూకి మళ్ళీ అక్కడి నుంచి గోడ దూకి ఈ ఆభరణాల దర్శనం చేసుకోవాలంటే పెద్ద గోడ దూకి ఆ లక్షల ఉండే ఆభరణాల దర్శనం చేసుకోవడం అనేది నిజంగా మహా అద్భుతం. ఇది చాలా తక్కువ మందికి దొరుకుతుంది ఈ రోజు ఆభరణాల దర్శనం. అందరూ భయపడి ఆ లైన్ లో వెళ్ళడానికి భయపడి అదే అడుగుదాం, అందరినీ పంపిస్తారా అండి? అంత సమయం ఉంటుందా? లేకపోతే కొంతమంది వెళ్లకుండా భయంతో అక్కడే ఉండిపోతారా? ఆ లైన్ లో నిలవడం చాలా కష్టం అవుతుందండి. అంత జనం, ఆ జనానికి భయపడి చాలా మంది వెళ్లకుండా పంప దిగిపోతారు. ఆ దిగే సమయంలో కూడా ఒక్కసారి ఆ దుమ్ము ధూళి అన్ని పైకి వస్తాయి. ఎందుకంటే లక్షలాది అయ్యప్పలు ఒకటేసారి దిగాలని ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నంలో తొక్కిసలాట కూడా జరిగే అది ఉంది కాబట్టి చాలా సమయం పాటించాలి. నేను దయచేసి అయ్యప్పలందరూ చెప్తున్నాను, సమయం మనం ఖచ్చితంగా పాటించాలి. నేను ఒక్కసారి రేఖ గారి స్వామియే శరణమయ్యప్ప నిజంగా ఆ అద్భుతమైన దృశ్యాన్ని అందరూ మహిళలు, అందరూ పురుషులు వీక్షిస్తే మనకు ఆ మోక్షము, భగవంతుడిచ్చే ఆ వరాలు ఏవైతే మనం అక్కడికి వెళ్ళి కోరుకుంటున్నామో అందరం ప్రశాంతంగా, అందరము నిజంగా నిండు నూరేళ్ళు ఆయుష్తో బాగుండాలని చెప్పేసి ఎవరైతే కోరుకొని అక్కడికి వెళ్తున్నామో అంత క్రిక్కిరిసిన జనాలలో నిజంగా నిలబడడానికి ఇంతకుముందు సత్యగా చెప్పారు, మునివేళ్లతో నిల్చొని, అంటే ఎక్కువ ప్లేస్ తీసుకుంటే మళ్ళీ నిలబడడానికి కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మునివేళ్లతో నిల్చున్న ఆ దృశ్యాన్ని నేను నిజంగా చూశాను. కనిపించాలనుకుంటారు. అద్భుతాన్ని ఆ దృశ్యాన్ని నిజంగా అందరూ నిజంగా తగ్గిపోతే కూడా నాకు బాధగా ఉంది. కానీ అందరూ వెళ్ళి ఆ దృశ్యాన్ని చూస్తే మనం
అంటే మన జన్మలు తరిస్తాయి అనిపిస్తుంది. నిజంగా కాబట్టి ఈ అందరము సంవత్సరమే చూడాలి, మేము అందరము ఇంత ఆ తక్కువ జనం సుఖాన్ని, చూసేది మాత్రం నిజంగా ఆ రేఖగారు దృశ్యాన్ని అన్నట్టు అనుభవించాలని చెప్పేసి నేను ఈ మనస్ఫూర్తిగా సంవత్సరం మాత్రం అయ్యప్పలు భయంతోని బాధతోని కొందరు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దు ఏమవుతుందో ఏం జరుగుతుందో అని తెలియని భయంతో మాత్రం అక్కడికి జనం తగ్గిరన్న విషయం వాస్తవం. నేను డే 1 నుంచి కూడా చూస్తున్నానండి. ఏ అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళినా ప్రతి ఒక్కరు నాకు ఒకటే విషయం చెప్తున్నారు, స్వామి మాకు అసలు రష్ లేదు, మేము దర్శనం చేసుకున్నాం. ఒక రకమైన భయం అయ్యప్పలలో ఆందోళనతోని చాలా మంది అయ్యప్పలు ఈసారి శబరిమలకు వెళ్ళలేకపోయినారు. నెక్స్ట్ టైం నేను అనుకుంటున్నా అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా మొక్కుతున్నా, అయ్యప్ప కరుణించు, ఈ యొక్క తీర్పు సుప్రీంకోర్టు నిజంగా కూడా మా అందరి మనోవేదన వెనక్కి ఇవన్నీ విని పరిగణలోకి వెనక్కి తీసుకోవాలని చెప్పి ఆ జ్యోతి స్వరూపుడైన అయ్యప్ప స్వామిని మీ TV9 ద్వారా నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత అంటారు. ఆచారాలు అనేటటువంటివి ధర్మాన్ని చూపిస్తాయి. ఆ ధర్మం వల్లే మనకు అచ్యుతుడు దొరుకుతాడు. కాబట్టి ఆచారం ఏదైతే ఉందో ఆ ఆచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో పాడు చేయకూడదు అని స్పష్టంగా చెప్తారు. చూడారంగా మూర్తిని చూస్తూ ఉన్నాం, చేతులు కాళ్ళు రూపము, కానీ పరంజ్యోతి తస్యా శిఖాయ మధ్యే పరమాత్మ వ్యవస్థిత. ఎలా ఆ జ్యోతి శిఖల మధ్యలో పరమాత్మ నివసించి ఉన్నాడు, పరమాత్మ పరంజ్యోతి అని చెప్పడానికి సాక్షీభూతమైనటువంటి ఘట్టము ఈ ఘట్టము. ఆ పరంజ్యోతి స్వరూపంగా పరమాత్మని ఇప్పుడు నిజంగా అయ్యప్ప భక్తులందరూ గద్గదమైనటువంటి స్వరంతో ఆగకుండా ఆ నామస్మరణ నామోచ్చరణ చేస్తూ వాళ్ళ శరీరానికి ఉన్న ఒక్కొక్క రోమము నిక్కబొడుచుకొని వాడు అనేది ఈ శరీరం అనేది మర్చిపోయి కేవలం ఆ జ్యోతే తన స్వస్వరూపమని, జ్యోతి తప్ప ప్రపంచంలో ఇంకొక వస్తువు లేదు అని తీక్షణంగా జ్యోతి వైపే చూస్తూ ఎలా అయితే అర్జునుడికి చిలక యొక్క కన్నే కనిపించిందో అక్కడ ఉన్న లక్షల మంది స్వాములకి మిగతా ప్రపంచమంతా మాయమై, టీవీల ముందున్నటువంటి వాళ్ళందరికీ మిగతా ప్రపంచమంతా మాయమై కేవలం ఆ జ్యోతి మాత్రమే, అయ్యప్ప స్వస్వరూపమైనటువంటి ఆ జ్యోతి స్వరూపము, ఆ పరంజ్యోతి స్వరూపము మనందరికీ కూడా ఇక్కడ దర్శనమిస్తూ ఉంది. ఇలాంటి పరంజ్యోతి స్వరూపాన్ని జన్మలో ఒక్కసారి చూడగలిగినటువంటి వాడు నిజంగా ఇందాక వారు చెప్పినట్టు వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఈ జన్మకి సార్థకత. ఆ తల్లిదండ్రులకు ఎంతైనా రుణపడి ఉండాలి ఈ శరీరం ఇచ్చినందుకు. ఇలాంటి ఘట్టాన్ని మనం చూసేటటువంటి భాగ్యాన్ని కలిగేట్టుగా ఇంత మహత్తరమైన శరీరం ఇచ్చినందుకు. కాబట్టి ఈ జ్యోతిని దర్శించడం అనేది చూసిన వాడు ఒక్కడే తరించడు. కీటా పతంగా మశకాశ్చ వృక్షా స్థలే జలే ఏ నివసంతి జీవాహ. ఒక్క కీటకాలేమిటి, ఎక్కడ మనం మనుషులమే కాదు చూస్తోంది, చెట్ల మీద పుట్టల మీద ఉన్నటువంటి కీటకాలు ఏవైతే చూస్తాయో, దోమలు చూస్తాయో, జలచరాలు చూస్తాయో, వనచరాలు చూస్తాయో, అవన్నీ కూడా ఈ జ్యోతి దర్శనం మాత్రం చేతనే ఆ పరమాత్మని పొందేటటువంటి స్థుతి వస్తుంది. దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః. ఒక్కసారి ఈ దీపాన్ని దర్శిస్తే మళ్ళీ జన్మ ఎత్తాల్సినటువంటి అవసరం లేనటువంటి ఆ పరంజ్యోతి స్వరూపాని కోసం ఇన్ని రోజులు దీక్షగా ఇంత కఠినంగా దీక్ష వహించి స్వాములు చూస్తున్నారు. కాబట్టి అలాంటి దీపాన్ని అందరూ చూడాలని, అలా చూసే భాగ్యం TV9 వారు నిజంగా ప్రతి ఇంట్లో కల్పించినందుకు TV9కి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. అయితే పూర్వ చర్చలు ఏమైనా ఇదిగో ఇప్పుడు జ్యోతి దర్శనమైంది. ఈ జ్యోతి దర్శనమే అందరి హృదయంలో స్థాపితమై ఆ పరమాత్మ నిజతత్వాన్ని నిలబెట్టి ఆయన ఏం కోరుకున్నాడో అది జరిగేట్టుగా ఉండాలి. ఆయన ఏది వద్దనుకున్నాడో అది జరగకూడదు, ఆయన ఏది జరగాలనుకున్నాడో అది జరిగి తీరాలి అని మనసా జ్యోతికి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. తేజస్వి గారు, నిజంగా అద్భుతమైన సన్నివేశం అమ్మా. అక్కడ దాకా వెళ్ళలేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ ప్రసార మాధ్యమాల ద్వారా జ్యోతి దర్శనం చేసుకున్న తర్వాత ఇంట్లో కూడా చక్కగా స్నానం చేసి శుద్ధిగా దర్శనం చేసుకొని దాని తర్వాత స్వామివారికి ఇష్టమైనటువంటి పాల పాయసాన్ని, ఆయనకి ఇష్టమైనటువంటి పదార్థాన్ని ఈరోజు ఇంట్లో ఉన్నటువంటి అయ్యప్పకు నైవేద్యం పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళు చాలామంది ఇప్పటికే ఆచారంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ ప్రసార మాధ్యమాల ద్వారా మహోపకారం జరిగినట్టు లెక్క. జ్యోతి ఎప్పుడు కూడా ఆత్మకి సంకేతంగా ఉంటుంది. నీలో ఉన్నటువంటి ఆత్మని దర్శనం చేయడమే జీవితానికి పరమావధి అని చెప్పడానికి జ్యోతిని మనకి ప్రజ్వలింపజేసి చూపెడతారు. అరుణాచలంలో ఉన్నటువంటి అరుణగిరి మీద వెలిగించేటువంటి జ్యోతి అయినా, మనం కార్తీక మాసంలో వెలిగించుకునేటువంటి దీపాలైనా, నిత్య దీపారాధనలో ఉన్నటువంటి దీపమైనా, ఈ మకర విడక్కు రూపంలో ఉన్నటువంటి జ్యోతి అయినా, వీటన్నిటి యొక్క సారాంశం మాత్రం ఒకటే. నీలో ఉన్నటువంటి వెలుగును లోపలికి దర్శనం చెయ్యి. చేసినప్పుడు నీ జీవాత్మ పరమాత్మ ఎంతో ఐక్యమవుతుంది. ఇదే తత్వమసి యొక్క పరమార్థము. అప్పుడు నీ జన్మకి సార్థకత చేకూరుతుంది అని చెప్పాను. అది ఆ స్ఫూర్తి మనం ఎంతైనా కానీ మానుష శరీరంలో ఉన్నాం కదా, మమకారాలకి ఆకారాలకి ఈ కారాలకి ఎందుకో దానికి వెళ్ళిపోతూ ఉంటాం కదా. అలా మనం వెళ్లకుండా ఉంటానికి కానీ ప్రతి సంవత్సరం కూడా ఇది స్ఫూర్తిగా నిలబడి, చూసావా నువ్వు పలానా చోట దారి తప్పావు కనుక నాలో ఐక్యం అవడానికి నీకు ఈ యొక్క
అహంకారం కావచ్చు, ఈ క్రోధం కావచ్చు, కామం కావచ్చు, ఇవన్నీ కూడా అడ్డుదారిగా ఉన్నాయి. ఈ నుంచి దీనికి రాకు అంటూ ప్రతి సంవత్సరం కూడా ఇది మనల్ని చక్కగా ఒక తర్ఫీదిస్తూ ఒక మంచి మార్గానికి తీసుకువెళ్ళి ఉత్తమోత్తమైనటువంటి స్థానంలో నిలబెట్టి తుదకు భగవంతుడు ఐక్యం అవడానికి కానీ కారణం అవుతుంది. అటువంటి ఆ జ్యోతి దర్శనం నిజంగా పూర్వజన్మ సుకృతం వలన ఈరోజు టీవీ9 వారి ప్రసార మాధ్యమం ద్వారా దర్శనం చేసుకోవడం నా అదృష్టంగా భావన చేస్తున్నాను. చూసిన వారందరూ కూడా ఇది అదృష్టం. అలానే ఈ జ్యోతి గురించి చెప్తూ శంకర భగవత్పాదాచార్యులు వారు కూడా వేదాంతం అంతా కూడా ఒక్క శ్లోకంలో చెప్పండి అన్నప్పుడు వారు ఒక మాట అంటారు, నీలో వెలుగుతున్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో అదే జ్యోతి, దాన్ని తెలుసుకున్నావా నీకు మరో జన్మ లేదు అని ఒక్క శ్లోకంలో వారు మొత్తం వేదాంతం అంతా కూడా చెప్పేస్తారు శంకర భగవత్పాదాచార్యుల వారు. కనుక ఆ జ్యోతి దీనికి నిదర్శనం. అది సమస్తమైనటువంటి వేదాంతాన్ని కూడా మనకి చాలా అవలీలగా అవగతం చేసుకోవడానికి కానీ నిదర్శనంగా కనబడేటువంటిది జ్యోతి. కనుక ఆ జ్యోతి ప్రజ్వలన లేకుండా మనం ఏ కార్యక్రమాలు కూడా అందుకనే చేయము. అలానే ఆ జ్యోతితో ఇచ్చేటువంటి నీరాజనం లేకుండా ఏ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయము భగవదారాధనలో. కనుక జ్యోతితో ప్రారంభం అవుతుంది, జ్యోతితో పూర్తవుతుంది. పరమాత్మ కాంతి స్వరూపుడు. ఆ కాంతి నుంచి సూర్యుడి నుంచి ఎలా అయితే కిరణాలు వస్తున్నాయో అలా కాంతి కిరణాల్లాగా మనం వచ్చాం, మళ్ళీ తిరిగి ఆ కాంతిలోకి మనం లయం అవుతాం. దాని అంతరికి కూడా సంకేతంగా ఉండేటువంటి ఈ జ్యోతిని దర్శనం చేయడం అనేది నిజంగా మహద్భాగ్యం. అంటే ఇప్పుడు ఇది జ్యోతి దర్శనం అనంతరం మళ్ళీ స్వామివారిని దర్శించుకోవడానికి ముందుగా వెళ్తారండి, లేకపోతే ముందు స్వామిని చూసిన తర్వాత ఎలా ఉంటుంది? ఈ రోజు దర్శనం మాత్రము ఉండదు. మధ్యాహ్నం 1 గంటకు క్లోజ్ అయిన టెంపుల్ నుంచి 5 గంటల తర్వాత టెంపుల్ ఓపెన్ చేయడం కూడా, అది కూడా సాధారణ భక్తులు దర్శనం ఇవ్వరు. జ్యోతి కనిపించిన తర్వాతనే ఈ దర్శన భాగ్యం ఉంటుంది. 5 గంటల నుంచే లోపల అలంకరణ ఇవన్నీ ఇత్యాది కార్యక్రమాలు 1 గంట వరకు ఆలయ తలుపులు ఈ ఒక్క రోజు మాత్రమే లేట్ నైట్ వరకు కూడా ఈ ఆభరణాల దర్శనం. తర్వాత ఆభరణాలు తీసేసి మళ్ళీ యథాస్థానానికి రేపు మార్నింగ్ మళ్ళీ అదే ఎవరైతే తీసుకొచ్చారో అదే పందల రాజవంశీ కుటుంబులు మాత్రం మళ్ళీ వాళ్ళని స్వస్థలానికి చేర్చడం జరుగుతుంది. రాత్రికి మకర విలక్కు కార్యక్రమం తర్వాత ఈ కరుత్త స్వామి వీళ్లకు వాళ్ళకు ఒక ఆహారం లాగా కొన్ని కార్యక్రమాలు అక్కడ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఇప్పుడు 21వ తారీఖు వరకు దర్శనం అదేంటండి? ఇప్పుడు 21 వరకు ఇంతకుముందు మా ప్రతినిధి సత్యం మాట్లాడుతూ చెప్పారు, అంటే నార్మల్ ఇంకా మామూలు దర్శనం రోజు నెయ్యాభిషేకాలు మాత్రం. ఇప్పుడు పరిపూజ ఉంటుందండి. ఈ 17, 18, 16, 17, 18 3 రోజులు కూడా పరిపూజలు ఉంటాయి. ఈ పరిపూజ ఏంటంటే మెట్ల పూజ చేస్తారన్నమాట. ఈ మెట్ల పూజకు వెళ్లే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఉంటుంది. ఈ 18 రోజు మెట్ల పూజ చేస్తారు. దాని తర్వాత నెయ్యాభిషేకం కూడా లాస్ట్. జ్యోతి ప్రత్యేకత చూస్తున్నారా? మనకు చూపించే దాంట్లో 2 వర్ణాల్లో కనిపిస్తోంది. ఒకటి చక్కటి మధ్యాహ్నం పూట మార్తాండుడిలాగా, రెండోది సంధ్యా సమయంలో ఉన్నటువంటి మూర్తిలాగా అది ప్రత్యేకంగా చూపిస్తున్నారు. ఆ జ్యోతి ఆ 2 రకాలైనటువంటి రూపాల్లో, అంటే ఒక విశేషమైనటువంటి శక్తి స్వరూపము ఆ జ్యోతిలో ఇక్కడ మనం టీవీలో కూర్చొని చూస్తుంటే కనిపిస్తుంది. ఇదే దృశ్యం అక్కడ 4 లక్షల మంది కూర్చొని ఉన్నప్పుడు కూడా ఆ జ్యోతి యొక్క రూపాంకురము 2 రంగుల్లో ఆ వర్ణాంకురం చెంది అలా, అంటే సంధిలో ఇటు తమస్సులోంచి ఉన్నవాడు జ్యోతికి చేరడానికి మధ్యలో ఉన్న సంధ్యా జ్యోతిలాగా ఉంటుంది. అది రేఖ గారు ఇక్కడ ఆ దర్శనం గురించి చాలా బాగా అద్భుతంగా వివరించారు వీళ్ళంతా. అంటే ఆ దర్శనాన్ని అందరము కలిసి కుటుంబ సమేతంగా ఆ మోక్షాన్ని పొందాలనే కోరిక నాకు. స్వామివారు చక్కగా స్వామివారు అమ్మవారిని వివాహం చేసుకున్న తర్వాత అందరూ చక్కగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అప్పటిదాకా మాత్రం పురుషులకు ఏదైతే చెప్పారో వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. సర్వమంగళదాయ